నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గాంధీనగర్ గ్రామాల మధ్యనున్న ఊర చెరువు నుండి బంకమట్టిని అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా రేయింబవళ్లు ఈ దందా కొనసాగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జేసీబీల సహాయంతో ట్రాక్టర్లలో ఇటుక బట్టీలకు మట్టిని చేరవేస్తున్నారు. ఈ వ్యవహారంపై గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవటం లేదని మాజీ ఉప సర్పంచ్ గ్రామస్తులు వాపోతున్నారు. మట్టి తరలింపుతో ఉపాధి హామీ కూలీలకు పని కొరతతో పాటు పరిసర ప్రాంతాల్లోని బావులు, భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి మట్టి తరలింపు ఆపకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. హుస్నాబాద్ మండలం గాంధీనగర్ తోటపల్లి ఊర చెరువులో గత 6 నెలలుగా బంకమట్టి అక్రమంగా 2 జేసీబీ యంత్రాలతో 10 ట్రాక్టర్లతో అక్రమంగా హుస్నాబాద్ పట్టణ శివారులోని ఇటుక బట్టీలకు తరలించడం జరుగుతుంది. ఇటీ విషయం మీద మేము పలుమార్లు ఇరిగేషన్ అధికారులకు విన్నవించుకున్న అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాగే అక్రమ మట్టి తరలింపు కొనసాగుతూనే ఉంది. ఇట్టి విషయం మీద మేము ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఇరిగేషన్ అధికారులు ట్రాక్టర్ యజమానులకు సహకరిస్తూ వారి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఇలాగే కొనసాగించడం జరుగుతుంది. సుమారు గ్రామంలో 18 లక్షల విలువైనటువంటి బంకమట్టిని రైతులకు కొట్టుకుంటున్నామని చెప్పి దరఖాస్తులు పెట్టుకొని రైతులకు డంపు చేసుకొని ఆ డంపును మళ్ళీ మరొక నెల తర్వాత ఇటుక బట్టీలకు తరలించడం జరుగుతుంది. సుమారు 18 లక్షల విలువైనటువంటి బంకమట్టిని రైతుల పొలాలలో డంపు చేసుకొని 9 లక్షల విలువైనటువంటి మట్టిని ఇప్పటికే ఇటుక బట్టీలకు తరలించడం జరిగింది. మేము ఎన్నిసార్లు ఇరిగేషన్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. అలాగే ట్రాక్టర్ యజమానులు గ్రామ స్థాయిలో ఏమంటున్నారంటే మేము ఇరిగేషన్ అధికారులకు డబ్బులు ఇస్తున్నాం, కానీ అందుకే ఇరిగేషన్ అధికారులు మాకు సహకరిస్తున్నారని చెప్పడం జరుగుతుంది. మేము మొత్తుకున్న ఇలాంటి సహజ వనరులను మేము కాపాడుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా అధికారులు ట్రాక్టర్ యజమానులకు, జేసీబీ యంత్ర యజమానులకు కొమ్ము కాస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు. ఇట్టి చర్యపై కలెక్టర్ గారు స్పందించాలి, అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. మేము పలుమార్లు రెవెన్యూ డివిజనల్ అధికారికి కానీ ఎంఆర్ఓ గారికి, స్థానిక ఎంఆర్ఓ గారికి కూడా మేము విన్నవించడం జరిగింది, తెలపడం జరిగింది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఇలాగే ప్రస్తుతం కూడా యంత్రాలను బంద్ చేసి కూలీలతో కూడా మట్టిని తరలించడం జరుగుతుంది. ప్రస్తుతం కూడా ఈ రోజులలో కూడా నిన్న మొన్న కూడా జరగడం జరిగింది. కాబట్టి అధికారులు దృష్టి సారించి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా సహజ వనరులను కాపాడే విధంగా మీరు పాటుపడాలని. ఒక్క ట్రాక్టర్ ట్రిప్పు సుమారు 1000 రూపాయల నుండి 1500 రూపాయల వరకు నడుస్తుందని వాదనలు ఉన్నాయి. కాబట్టి అధికారులు తక్షణమే నిర్లక్ష్యం వీడి చర్యలు తీసుకోవాలి. ఈ ట్రాక్టర్ యజమానుల మీద అలాగే జేసీబీ యంత్రాల మీద చర్యలు తీసుకొని ఇలాంటి సహజ వనరులను కాపాడాలని గ్రామస్తులంతా కలిసి కోరుతున్నాం.